ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బకాసురవధ అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో స్వామివారి సర్వభూపాల వాహన సేవ. సింహవాహన సేవలో సోమస్కందమూర్తి తిరువీధి విహారం. తిరుపతి కపిలతీర్థంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. ప్రియ గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి వైభవం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఆహ్లాదభరితంగా వసంతోత్సవం. చెన్నై టీటీడీ ఆలయంలో వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవం. శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శుభారంభం. భక్త కన్నప్ప దేవాలయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారికి సర్వభూపాల వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని బకాసుర వధ అలంకరించి దేవేరుల సమేతంగా ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. బకాసుర వధ అలంకరణలో సర్వభూపాల వాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు వాహన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఆ తర్వాత భక్తుల కోలాట ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలు, బాజా భజంత్రీల నడుమ కళ్యాణ వెంకటేశ్వరుని సర్వభూపాల వాహన సేవ ఆలయ మాడవీధులలో వేడుకగా సాగింది. బకాసుర వధ అలంకరణలో అనుగ్రహిస్తున్న కళ్యాణ వెంకటేశ్వరుడికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరునగరిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం సాయంత్రం సింహవాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ సోమస్కందమూర్తిని అర్చకులు సింహవాహనంపై, అలాగే పల్లకీపై శ్రీ కామాక్షి అమ్మవారిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగరి వీధులలో స్వామివారి సింహవాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి ఓం నమ శివాయ నామస్మరణలతో పులకించారు. ఓం
नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री सोमनाथा सौराष्ट्रवासा सोमसुन्दर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय श्री मल्लिकार्जुन श्रीशैलवासा हिमगिरिवास नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शंकर नमः शिवाय महोकाला लिंगेश्वराय अवंतिवास नमः शिवाय ప్రియ గజ వాహన సేవలో హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. చెన్నై మహానగరంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయం సంధ్య వేళలో అమ్మవారికి గజవాహన సేవను నిర్వహించారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్నపన తిరుమంజనం, వసంతోత్సవాలను సుగంధ శోభితంగా నిర్వహించారు. ఇక పద్మావతి అమ్మవారికి గజవాహనంలో అలంకరించిన లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు ఆద్యంతం భక్తుల భరితంగా సాగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 5వ రోజైన శుక్రవారం మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కలశ పూజలు చేశారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం సాయం సంధ్య వేళలో ఆహ్లాదభరిత వాతావరణంలో వసంతోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారిని చూడచక్కటి అలంకరణలో కొలువు తీర్చి అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై లోకపావని శ్రీ పద్మావతి దేవికి చందనాది పరిమళాలను అద్ది నైవేద్యము, మంగళహారతులను సమర్పించారు. అనంతరం పల్లకీపై అమ్మవారిని వేంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు వసంతాలను చల్లుకుంటూ వసంతోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక ఆనంద భరితులయ్యారు. ఇక గజవాహన సేవలో శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించిన లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష్మీ కాసుల హారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఊరేగింపుగా చెన్నై టీ నగర్లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పద్మావతి అమ్మవారి ఆలయ అధికారులు, అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అధికారులు, అర్చకులకు సాదరంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత వీరు లక్ష్మీ కాసుల హారాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించగా గజవాహన సేవలో హరిదేవేరికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించారు. ఇక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం శ్రీ పద్మావతి అమ్మవారి గజవాహన సేవ.
శుక్రవారం సాయంత్రం వైభవంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, లక్ష్మీకాంసుల హారం, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు గజవాహనంపై వేంచేపు చేసి విశేష పూజాధికాలను నిర్వహించారు. ఆపై ఆస్థానం జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గజవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు భక్త కన్నప్ప ధ్వజారోహణ క్రతువులో వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున భక్త కన్నప్ప ఆలయంలో, రెండవ రోజున శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ధ్వజారోహణం నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయంలోని అలంకార మండపం వద్ద భక్త కన్నప్ప ఉత్సవ మూర్తిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో చూడచక్కగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భక్త కన్నప్ప కొండపైకి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపి ధ్వజస్తంభానికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీల నడుమ ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించి మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించారు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 22వ తేదీ శనివారం రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవ జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు నల్లూరి వెంకట మోహన రంగాచార్యులు, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు ఎస్వీబీసీతో మాట్లాడుతూ గరుడ సేవ విశేషాలను వివరించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీనివాస మంగాపురం వైఖానస భగవత్శాస్త్రరీత్యా 9 రోజుల బ్రహ్మోత్సవంలో నేడు 4వ రోజున శ్రీవారు రాత్రికి సర్వభూపాల వాహనంలో పరమాత్మ భక్తులందరినీ కూడా దర్శనం చేస్తారు. రేపటి రోజు 5వ రోజు నాడు ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో పరమాత్మ దర్శనం చేసి సాయంకాలం గరుడ సేవ, గరుడో వేదమూర్తిస్తూ తప్తహాటక సన్నిభ, గరుత్మంతుడంటే వేద స్వరూపమని దేవతలందరినీ కూడా పిలవటానికే మనం బ్రహ్మోత్సవంలో మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేస్తాం. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవంలో ఈ వైఖానస భగవత్శాస్త్రరీత్యా భక్తులందరి యొక్క మనోభీష్టాలు నెరవేరటానికి ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క రూపంలో స్వామివారిని దర్శనం చేసి భక్తులంతా కూడా తరిస్తూ ఉంటారు. సమస్త దేవతలు కూడా ఈ 9 రోజుల యొక్క కార్యక్రమంలో బ్రహ్మోత్సవంలో వచ్చి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తుంటారు. గరుడ సేవ అత్యంత విశేషం కాబట్టి భక్తులంతా కూడా గరుడ సేవకొచ్చి గరుత్మంతుడి పైన ఆసీనులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలో వెలసిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వైభవంగా జరిగే బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం వలె స్వామివారికి
ప్రీతిపాత్రమయ్యే విధంగా సార్వకామికతను కలిగించే 9 రోజుల బ్రహ్మోత్సవ కార్యక్రమం ప్రతిరోజు వాహన సేవలతోనూ మరియు నిమిత్త మాత్రంగా జరిగే అభిషేక స్నపనతో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అట్లానే స్వామివారికి ఇష్టమైనటువంటి గరుడు, ఆయన నిత్య సూర్యులలో ఒకడైనటువంటి వాడు, స్వామికి సమీప స్థితిలో ఉండేటటువంటి గరుడ వాహనం ఎంతో ప్రత్యేకతను ప్రాధాన్యతను సంతరించుకుంది. అటువంటి వాహనం పైన స్వామివారు ఎప్పుడూ స్వామివారు ధరించి ఉండేటటువంటి లక్ష్మీ కాసుమాలను మరియు నిత్యం సమర్పణ చేసే ఆభరణములను, అలానే స్వామికి ఇష్టమైన పుష్పమాలికలను, విశేషమైనటువంటి అలంకారణను, స్వామివారి గరుడారూఢై ఉండేటటువంటి ఆసన స్థితిలో మనందరికీ కూడా 4 మాడ వీధిలో దర్శనం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి యజ్ఞము, అలానే స్వామికి జరిగేటువంటి వాహనము, అలానే స్వామికి జరిగేటువంటి నిత్యకట్ల కైంకర్యములు, ఈ బ్రహ్మోత్సవంలో అందరి దేవతలు సమానమై దేవాలయంలో నిత్యం జరిగేటటువంటి దానికంటే ఉత్కృష్టంగా బ్రహ్మోత్సవంలో ఎక్కువ ఫలితం మనకు వీటన్నిటి ద్వారా అందిస్తుంది. మీరు అందరూ భక్తులు ఈ బ్రహ్మోత్సవ సమయంలో దర్శనం చేసుకొని వాహన సేవల్లో పాత్రులవుతూ శ్రీవారి దర్శనం ద్వారా మీకు పొందవలసిన భాగ్యాన్ని పొందుతూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నమో వెంకటేశాయ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాసమూర్తికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించిన ఊంజల సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం శుక్రవారం సాయంత్రం శ్రీ శ్రీనివాస స్వామివారికి తిరుచి సేవను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి ఉత్సవం ఆధ్యాత్మిక భరితంగా జరిగింది. అష్టాదశ శక్తిపీఠంగా, 12 జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో కాంతిలీనుతోంది. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులకు హంసవాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి హంసవాహనంపై ఆశీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివపార్వతులు హంసవాహనంపై ఆలయ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఊరేగింపు ఉత్సవం ఆద్యంతం విభిన్న వేషధారణలు, చండీ వాయిద్యాలు, బాజా భజంత్రీలతో సంబరంగా సాగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ. పత్రం నమః శివాయ. ధూపం నమః శివాయ. దీపం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను తన్మయులను చేస్తున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శుక్రవారం సాయంత్రం శ్రీరామ జననం హరికథా గానం జరిగింది. ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వరరావు భాగవతర్ శ్రీరామ జననం హరికథా గానాన్ని ఆసక్తికరంగా వివరించారు. అదేవిధంగా తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులు తిరునగర వీధులలో వాహన సేవలలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ భాగవతారిణి ఎన్ గీత పరమశివుని మహాత్మ్యంపై ఆలపించిన హరికథా గానం ఆకట్టుకుంది. అలాగే అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు విద్యార్థుల బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు ఆద్యంతం భక్తులను అలరించాయి. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో స్వర్ణ విమాన గోపుర మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వానమామలై మఠం 31వ పీఠాధిపతులు మధుర కవి రామానుజీయర్ స్వామి పాల్గొన్నారు. తిరుమల శ్రీవారికి మినీ ట్రక్కు విరాళంగా అందింది. ప్రముఖ అశోక్ లేలాండ్ కంపెనీ వారు 6,60,000 రూపాయలు విలువ చేసే మినీ ట్రక్కును విరాళంగా అందజేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీవారి ఆలయం ముందు అశోక్ లేలాండ్ కంపెనీ బిజినెస్ హెడ్ విప్లేవ్ షా ఆలయ ఏఈఓ మోహన్ రాజుకు మినీ ట్రక్కు తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిఐ సుబ్రహ్మణ్యం, అశోక్ లేలాండ్ సేల్స్ హెడ్ శ్రీకాంత్ రాజా తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం కమిటీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పవిత్ర మాఘమాసంలో 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలు సహస్ర దీపాలంకార సేవతో శుభారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సహస్ర దీపాలంకార సేవ శోభాయమానంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. మాఘమాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారికి చూడ చక్కటి అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన ఆలయంగా బుగ్గ రామలింగేశ్వరుని ఆలయం ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో ఏటా మాఘమాసంలో స్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా అర్చకులు నంది ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై సకల దేవతలను ఆహ్వానిస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. అదేవిధంగా అనంతపురం నగరంలో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో వ్యాఘ్ర వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాశీ విశ్వేశ్వరునికి అర్చకులు సకల సుందరంగా అలంకరించి వ్యాఘ్ర వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో శ్రీ కాశీ విశ్వేశ్వరుని వ్యాఘ్ర వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి వాసులు ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణ నామ జపం మంగళం, కృష్ణ నామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయరస్వామి సమక్షంలో అర్చకులు పలు యాగశాల క్రతువులను జరిపారు. ఆపై ఆలయ ధర్మకర్తలు మానేపల్లి రామారావు, మానేపల్లి మురళీకృష్ణ ఆధ్వర్యంలో అర్చకులు గరుడ ధ్వజపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవిల్లి పుత్తూరు శ్రీ మనవాళ మహాముని మఠం పీఠాధిపతి శ్రీమద్ది శటగోప రామానుజ జీయరస్వామి పాల్గొన్నారు. ఇక బ్రహ్మోత్సవాలలో తొలి రోజున పెద్దశేష వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పట్టు పీతాంబరాలతో అలంకరణలు చేసి పెద్దశేష వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం చిన్నారుల భరతనాట్య ప్రదర్శన, కోలాటాల నడుమ ఆలయ వీధుల్లో పెద్దశేష వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. గోవిందనామ స్మరణలతో భక్తులు పులకితలయ్యారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
గోవింద